హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనకైతే ఫెస్టివల్ అయితే వచ్చేసిందండి. రేపు భోగి, బుధవారం రోజు, గురువారము సంక్రాంతి, శుక్రవారం మకర సంక్రాంతి. మనకైతే మంచి వారాలనేవి పండుగలు కలిసొచ్చాయి మనకు. లక్కీ వారాలన్నమాట. బుధ, గురు, శుక్ర. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకు అందరూ కూడా వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అందరూ కూడాను ప్రయాణాలు మీకందరికీ కూడా కొన్ని జాగ్రత్తలనేవి పాటించండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా మీ సొంత ఊళ్ళకు వెళ్ళండి. ఆతృతగా పడకండి. జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా మీరు పండుగలు సెలబ్రేషన్ చేసుకోండి. ప్రయాణ జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రయాణం అనేది ఆనందంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. వేగం అనేది వద్దు. ఉన్న దాంట్లో స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. సీట్ బెల్టు, కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎట్లా వెళ్తున్నా కూడా మీరు సురక్షితంగా వెళ్ళండి. కారులో వెళ్ళినట్లయితే సీటు బెల్టు కట్టుకుంటే మరీ సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగానే మద్యం తాగి వాహనం అయితే నడపకండి ఫ్రెండ్స్. అదేవిధంగానే నిద్ర వస్తే ఆగండి. అదేవిధంగానే నైట్ అంతా కూడా డ్రైవ్ చేయకండి. నిద్ర వస్తే ఒక గంట ఆగి కానీ మీరు డ్రైవింగ్ చేయండి. అదేవిధంగానే డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ అయితే వాడకండి ఫ్రెండ్స్. మీ ఫోన్ని పక్కన పెట్టి మీరు డ్రైవింగ్ అనేది చేయండి. ఆతురత మాత్రం వద్దు. జాగ్రత్తతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈ పండగ మీరందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలి. మీ ప్రయాణం అనేది సురక్షితంగా జరగాలి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగానే మనము మొదటగా వచ్చేటువంటి ఈ భోగి అనేది ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేను కొన్ని మీకు తెలియజేస్తాను. ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా ఈ భోగి పండుగ అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇది మనకు ఈ భోగి పండుగ అనేది పాతవి వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడం అన్నమాట. అవునా ఫ్రెండ్స్. భోగి రోజు మనము ఉదయాన్నే ఇంట్లో ఉన్న పాత ఉపయోగం లేనటువంటి వస్తువులన్నీ కూడా మనము భోగి మంటల్లో వేయడము ఆనవాయితీగా వచ్చింది. ఇది చెడు ఆలోచనలు, పాత బాధలు వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఇలా మనము పాత వస్తువులు కానీ పాతవి ఏమైనా చెడిపోయినట్టు కానీ అవన్నీ కూడా మనం బయట పడేస్తామన్నమాట. ఎందుకు పడేస్తామంటే ఇది చెడు ఆలోచనలన్నీ మనలో ఏమైనా చెడు ఆలోచనలు అవన్నీ కూడా వెళ్ళిపోయి, అదేవిధంగానే మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటాము. ఆ బాధలన్నీ కూడా పాత బాధలన్నీ కూడా వదిలిపోయి మనకు కొత్త ఆశలు అనేవి ఈ భోగి రోజు నుంచి ఈ ఫెస్టివల్ నుంచి మనకు అందరికీ కూడా కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఈ భోగి పండుగ మనకు తెలియచేస్తుంది. అదేవిధంగానే ఈ భోగి పండుగ యొక్క మనము ప్రత్యేకత ఏంటి, ఈ భోగి అనేది ఎలా చేసుకుంటాం మనము. భోగి మంట మెయిన్ అంటే తెల్లవారుజాము 4 గంటలకే అందరూ కూడా లేచి భోగి మంటలు, ఇప్పుడు చలి అనేది వేస్తూ ఉంటుంది కదా, అలా భోగి మంటల్లో మనము ఇంటి ముందర ఈ భోగి మంటలు అయితే కట్టెలు ఇంకా రకరకాల ఏమన్నా వేస్ట్గా ఉండేటువంటి అన్ని కట్టెలు అలా టెంక చిప్పలు ఉంటాయి కదండి, అలాంటివన్నీ వేసి భోగి మంటల్లో ఇలా కాల్చేస్తూ ఉంటారనమాట. తెల్లవారుజాము 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు అట్లా. పల్లెటూళ్ళలో అయితే 4 గంటల నుంచినే సందడి అనేది మొదలవుతుంది. అవునా ఫ్రెండ్స్. అలా భోగి మంటలు కాపుకుంటూ కొంతమంది పాటలు పాడుతూ అలా ఎంతో ఈ చలికి చాలా బాగుంటుందన్నమాట. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగానే ముగ్గులు వేస్తూ ఉంటారు. అదేవిధంగానే ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. అదేవిధంగానే చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉన్నారంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా భోగి పళ్ళు పిల్లలకు సాయంకాలం అందరికీ కూడా భోగి పళ్ళు అనేవి పిల్లలకు పోస్తూ ఉంటారనమాట. అలా పోస్తే భోగి పళ్ళు అనేవి
పోసినట్లయితే పిల్లలకు తలపైన అలా పిల్లలకు మంచి జరుగుతుంది. దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లలకు అనేసి అలా అంటే చిన్నపిల్లలు అంటే మనకు 10 సంవత్సరాల లోపులో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళు అనేవి కూర్చోబెట్టి పోస్తారనమాట. ఇలా పోయడం వల్ల దేవుడి యొక్క రక్ష ఉంటుంది, వాళ్ళకి మంచి జరగాలనేసి ఇలా పోస్తూ ఉంటారు. ఇది చాలా